హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు తెలుగు టెక్. ఈ రోజు మన డబ్బా క్వశ్చన్ అంటే మనం మ్యూజిక్ ప్లేయర్స్ అనేవి చాలా చూసుంటాం. అలాగే మన మొబైల్ కూడా ఇన్బిల్డ్గా ఒక మ్యూజిక్ ప్లేయర్ అని వస్తుంటుంది. కాకపోతే దాంట్లో మనం చేంజ్ చేసుకోవాలి, కావాల్సిన సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లేయర్ అని చెప్తాను అనమాట. దాన్ని చూస్తే మీరు కన్ఫర్మ్గా షాక్ అవుతారు. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారనమాట. ఓకే, అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. అలా చేసుకున్నా మీకు మ్యూజిక్ ప్లేయర్ పని చేయదు. కాకపోతే దాంట్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి. అది మాత్రం పూర్తిగా ఉండే మీరు వీడియో మాత్రం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రైట్ సైడ్ వచ్చి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుంటారనమాట. ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ అనేది చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది మాత్రం పక్కా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తున్నాను, మీకు అలా ప్రూఫ్ కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు ఈ 2 ఆప్షన్స్ అనేవి ఆఫ్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక షేక్ ఇంటెన్సిటీ సెట్టింగ్. ఓకే, ఇదేంటంటే మీకు 2000లో ఉండొచ్చు. ఇక్కడ ఫుల్గా పెట్టండి. ఓకే, ఈ ఫుల్గా పెడితే మీకు షేక్ చేయగానే ఇంటెన్సిటీ అనేది పెరుగుద్ది అనమాట. అంటే షేక్ చేసిన వెంటనే మీకు సాంగ్ అనేది అప్డేట్ అయిపోద్ది, అంటే చేంజ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ సెట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఏముంది, ట్రాక్ 15 అన్నోన్ ఉందన్నమాట. ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు నేను మొబైల్ అనేది టచ్ చేస్తే ఇక్కడ చూడండి వైట్లో వస్తుంది కదా, టచ్ అనేది వస్తుంది. నేను టచ్ చేయకుండా షేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక నేను షేక్ చేశాక AUD 20170721 ఎలా వచ్చిందా అంటే సాంగ్ అనేది చేంజ్ అయ్యిందనమాట. నేను ఇప్పుడు సౌండ్ పెట్టడం వల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వస్తుంది. అంటే సాంగ్ ప్లే అవడం వల్ల కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి నేను సాంగ్ అనేది పెట్టలేదు, పక్కాగా వర్క్ అవుతుంది. ఇది మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ వల్ల అంత పెద్ద యూజ్ ఏముంది అనుకోకండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు అప్పుడు మొబైల్ చూసి మార్చాలంటే చాలా కష్టం అవుద్ది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యాప్ యూజ్ చేసి మీకు కావాల్సిన సాంగ్ అనేది అలా షేక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ మ్యూజిక్ ప్లేయర్ అనేది మీ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ మూవీలో సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టమో ఆ మూవీ అనేది ఎంటర్ చేయండి. ఓల్డ్ అవ్వచ్చు, న్యూ అవ్వచ్చు, ఏదైనా. అంటే ఎవరంతా మంచి మూవీని సాంగ్స్ ఎంటర్ చేస్తారో చూద్దాం అనమాట. మూవీ నేమ్ అనేది ఎంటర్ చేయండి, సరిపోద్ది. ఓకేనా, అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. దయచేసి ఒక్కరికన్నా షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అంటే ఎలాంటి యాప్ కూడా ఉంటుందా అనుకుంటారు. అది మీ వాళ్ళకి తెలిస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా వీడియో షేర్ చేసినందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అలాగే మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలా మూవీ నేమ్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.